మహిళల విషయంలో మహిళలు తమకి వచ్చిన గర్భాన్ని ఉంచుకోవాలా, తీసుకోవాలా, అంటే తీయించుకోవాలా అనే హక్కు, ఒక నిర్ణయం కూడా వాళ్ళ మహిళలకే ఆధారపడి ఉంటుంది. ప్రతి మహిళ కూడా వాళ్ళ ఉద్దేశం ప్రకారం చేయొచ్చు అనేది అయితే కోర్టులు, అంటే సుప్రీంకోర్టు కూడా తాజాగా ఇచ్చినది. తాజాగా కాదు, ఇంతకు ముందు కూడా దీన్ని పూర్తి స్థాయిలో మహిళలను సమర్థించిన విషయం. దాని మీద అసలు వాళ్ళ ఆ భావనని వివాహ చట్టంలో ఏ విధంగా తీసుకోవాలంటారు? భారతదేశంలో మహిళా హక్కులపైన అవసరమైన దానికన్నా ఎక్కువ స్థాయిలో సామాజిక కార్యకర్తలు కానీ న్యాయస్థానాలు కానీ స్పందిస్తున్నాయి అనటంలో సందేహం లేదు. దీనివల్ల ఒక సున్నితమైనటువంటి స్త్రీ పురుష సంబంధాలు చాలా వరకు దెబ్బతింటున్నాయి అనటంలో కూడా సందేహం లేదు. అంటే నేను అంటున్నది, స్త్రీలపై మగవారు ఆధిపత్యం చేయవచ్చా, లేదా మగవాళ్ళపైన ఆడవాళ్ళు ఆధిపత్యం చెలాయించవచ్చా అనే దానికి సంబంధించినది కాదు. ఇది స్త్రీ పురుషులు ఇద్దరూ సమానమే. ఇది న్యాయపరంగానే కాదు, ఈవెన్ వైదిక పరంగా కూడా ఏంటంటే విద్వాన్ సర్వత్ర సమదర్శన అంటారు, అద్వైతం అంటారు. ఒక ఆడ మొగ ఏమిటి, కనపడే కుక్క మొక్క ప్రతిదీ కూడా ఏంటంటే సమదృష్టితో చూడాలి, అన్నిటినీ సమానంగా చూడగలిగిన వాడే విద్వత్తు ఉన్న మనిషి అనేది మనకి వేదం ఉపనిషత్తులు చెబుతాయి. అందువల్ల స్త్రీలంటే వేరు ఎక్కువ తక్కువ అన్న ప్రశ్న లేదు. ఇప్పుడు హిందూ సమాజంలో స్త్రీలు దేవతలు ఉన్నారు, తల్లికున్నంత గౌరవం మరెవరికి లేదు అసలు. కానీ దీనిని సూత్రీకరించే క్రమంలో అనేక తప్పులు జరుగుతున్నాయి. మీరు చూసినట్టయితే ఒకప్పుడు అష్టవర్షాత్ భవేత్ కన్య అని 8 సంవత్సరాల వయసుకే పిల్లకి పెళ్లి చేయాలని అనేవాళ్ళు. చేయకపోతే తల్లిదండ్రుల్ని విమర్శించేవాళ్ళు, పిల్లకి పెళ్లి చేయట్లేదని. అట్లాగే ఇంకోటి ఏముండేది, కన్యాశుల్కం ఉండేది. మగవాడు పెళ్లి చేసుకోవాలి అంటే అమ్మాయికి కొంత డబ్బు ఇచ్చి, అమ్మాయి తల్లిదండ్రులకు డబ్బు ఇచ్చి అమ్మాయిని తెచ్చుకోవాలి. అప్పుడు ఏమనేవాళ్ళు, ఇది తప్పు కదా అంటే, కాదు, ఇప్పుడే అమ్మాయిని నువ్వు 1000 రూపాయలు కొనలేని వాడివి, జీవితాంతం ఎట్లా పోషిస్తావు? ఆవిడ పిల్లలు పుడితే పిల్లల్ని ఎట్లా పోషిస్తావు? ఇంత శక్తి లేనివాడికి నేనెందుకు పిల్లనివ్వాలి అనేది ఒక పరీక్షగా ఏంటంటే నువ్వు కన్యాశుల్కం అనేది ఉండే. దీని మీద కందుకూరి వీరేశలింగం పంతులు గారు వగైరా అనేక మంది సంఘ సంస్కర్తలు పోరాడి కన్యాశుల్కం అనేది దురాచారం అని చెప్పి దాన్ని రద్దు చేయించారు. కానీ దాని ప్లేస్లో ఏమొచ్చింది, వరకట్నం వచ్చింది. అమ్మాయికి డబ్బులు ఇచ్చే బదులు ఇప్పుడు అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయి తల్లిదండ్రులకు డబ్బులు ఇచ్చి పట్టుకెళ్ళాలి, వరకట్నం. దీన్ని మళ్ళీ ఏంటి, అబ్బాయిని అమ్ముకుంటున్నారు మీరు, ఏదైనా గేదెను కొనుక్కుంటున్నది మా అమ్మాయి అని పెళ్లి కొడుకులకు మెడలో పలుపులు కట్టి ఫోటోలు వేయటం పేపర్లలో. ఇది ఒక ఉద్యమం కింద, ప్రధానికి ఉద్యమం చేసేవాళ్ళు భారతదేశంలో తక్కువ లేరు. ఇవి చేసి చివరికి ఏం చేశారంటే, కాకపోతే ఇందులో కొన్ని తప్పులు ఎక్కడ జరిగినాయి, కొనుక్కొచ్చాను కాబట్టి అనేమో భార్యను తక్కువగా చూసేవాళ్ళు ఆ రోజుల్లో కన్యాశుల్కం ఇచ్చి. ఇప్పుడేమో వరకట్నం ఇచ్చి తెచ్చుకున్నాను కాబట్టి ఇతన్ని తక్కువగా చూడటమా, లేదా ఇతను ఏంటంటే మీరు ఇవ్వాల్సిన బాధ్యత మీకు ఉంది కాబట్టి డబ్బు ఎప్పుడు అవసరమైతే అప్పుడు మీ పుట్టింటికి వెళ్ళి డబ్బులు తీసుకురా, నీకు సరైన మాట ఇవ్వలేదు, వాళ్ళకి వచ్చాడు ఉన్నాయి 100 కోట్లు ఉన్నాయి, నీకు ఇచ్చిందేమో నీ మొహం 1 కోటే ఇచ్చాడు. వీడికి డబ్బు అవసరమైనప్పుడల్లా, వీడి దుర్వ్యసనాలకు అవసరాలకు అలవాటైనప్పుడల్లా భార్యని హింసించి ఇంటికి పోయి డబ్బు దేపో అంటాం మొదలుపెట్టాడు. దీనికి సంస్కరణగా మనం ఏం చేసాం, వరకట్న నిరోధక చట్టం తీసుకొచ్చి స్త్రీల మీద మగవాళ్ళు ఆధిపత్యం వహిస్తున్నారు కాబట్టి దీనికి ఏంటంటే గృహహింస చట్టం అని ఇంకొకటి పట్టుకొచ్చి ఇందులో ఎంత తీవ్రమైన శిక్షలు పెడతారు అంటే, అమ్మాయి కంప్లైంట్ చేస్తే చాలు, రుజువుతో సంబంధం లేకుండా పెళ్లి కొడుకుని, అతని అక్క చెల్లెళ్ళని, అన్నదమ్ముల్ని, తల్లిదండ్రుల్ని అందరిని తీసుకెళ్ళి జైల్లో వేసే అధికారం. ఇంత పవరు అమ్మాయి చేతికి ఇచ్చేసరికి ఏమైంది అంటే, మరి కలిసి బతికే చోట కలహాలు అనేది సహజం కదా. ప్రతిదానికి అమ్మాయి దాన్ని వినియోగించుకునేసరికి, డొమెస్టిక్ వైలెన్స్ వాడుకునేసరికి చివరికి సాక్షాత్తు సుప్రీంకోర్టు వారు ఏమన్నారంటే, ఇదేదో మేము కుటుంబాలు కలిసి బ్రతకడానికి పనికొస్తుందని అనుకున్నాం, కానీ ఈ చట్టం ఏమో కుటుంబాలు విడిపోవటానికి ఆస్కారం ఇస్తున్నది. అందుకోసం ఏంటంటే మీరు ఈ కేసు కింద
అబ్బాయిని తప్పితే ఎవరిని అరెస్ట్ చేయొద్దు, అరెస్ట్ చేస్తే స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేసేయాలి. ఇట్లా ఏంటంటే 60 సంవత్సరాలు దాటిన వాళ్ళని అరెస్ట్ చేయొద్దు. ఈ దుర్వినియోగం ఇటు అమ్మాయి చేయటం జరిగింది, తర్వాత దీన్ని పోలీసులు కూడా దుర్వినియోగం చేయటం. కంప్లైంట్ వచ్చిందంటే అదే అదనంగా వీళ్ళందరినీ తీసుకెళ్లి లోపల కూర్చోబెడితే సచ్చినట్టు ఏదో ఒకటి ఇచ్చి బయటికి రావాల్సిందే. దీనికి మళ్ళీ సుప్రీంకోర్టే ఈ చట్టం కరెక్ట్గా లేదు, దీన్ని సరిదిద్దాల్సిన అవసరం ఉందని సాక్షాత్తు సుప్రీంకోర్టే అభిప్రాయపడింది. ఆ కావలోకే ఇప్పుడు ఉన్నది వస్తుంది. అట్లాగేనండి, ఇప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఉందనుకోండి, ఆ చట్టం పెట్టడం వల్ల ఏమైంది? వాళ్ళతో ఎవరు కలిసి బ్రతకడానికి సిద్ధంగా లేరు. వాళ్ళకి ప్రామిసరీ నోటు మీద సంతకం పెడితే డబ్బు ఇచ్చే నాదుడు లేడు, ఉండటానికి ఇల్లు అద్దెకిచ్చే నాదుడు లేడు, కలిసి భాగస్వామ్యంలో వ్యాపారం చేసేవాళ్ళు లేడు, వాళ్ళ అమ్మాయిని ఇతరుల అబ్బాయిలు ప్రేమించిన పెళ్లి చేయడానికి సిద్ధంగా లేరు, లేదా ఇతరుల అమ్మాయిని ఎస్సీ ఎస్టీల అబ్బాయికి ఇవ్వడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే కలిసి బతికే చోట కలహాలు సహజం. దాన్ని పురస్కరించుకొని ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారన్న భయంతో ఏంటంటే నిజంగా వాళ్ళని ఇవాళ సమాజం నుంచి దూరం చేసింది ఈ ప్రభుత్వం. అందుకోసం నేను మొదటి నుంచి చెప్తాను, ఇప్పుడున్న భారతీయ పాలకులకి సరైన చట్టాలు చేయటం రాదు. తీరా సుప్రీంకోర్టు ఏం చేసింది? ఇది ఇట్లా దుర్వినియోగం జరుగుతున్నదని చెప్పి అందులో మళ్ళీ అరెస్ట్ చేయొద్దని మళ్ళీ జడ్జిమెంట్ పాస్ చేసింది. కానీ పార్లమెంట్ ఏం చేసింది? లేదు లేదు అరెస్ట్ చేయాల్సిందే అని మళ్ళీ ఇంకొక సవరణ పాస్ చేసింది. ఈ విధంగా చేసే క్రమంలో ఏంటంటే ఆడవాళ్ళకి ఇందాక నేను చెప్పాను, జోసెఫ్ షైన్ అనే కేసులో వివాహిత స్త్రీ అయినా సరే భర్త అనుమతి లేకుండా ఇష్టం వచ్చిన వారితో సంసారం చేయొచ్చు అని జోసెఫ్ షైన్ అనే కేసు. అయితే ఈ వరకట్నాన్ని గురించి ఈ గొడవలు జరుగుతున్న నా అభిప్రాయంతో ఏంటంటే ఎన్టీ రామారావు 1986 నుంచి వరకట్నం కాదు, అమ్మాయికి తండ్రి ఆస్తిలో సమాన వాటా ఇవ్వాలి అన్నారు, అన్యాయం జరగకుండా. కానీ ఇప్పుడు ఏమవుతున్నది? నేను వరకట్నాన్ని అధికారికంగా అడిగే అవకాశం వచ్చింది నాకు. దానివల్ల ఏమని, మీ అమ్మాయికి మీ ఆస్తిలో ఎంత వాటా వస్తుందండి అని అడగటం ద్వారా కట్నం ఎంత ఇస్తారని ఇంకా అఫీషియల్గా అడిగినట్టు అయింది. అనా పైసలతో సహా లెక్కబెట్టి డిమాండ్ చేసి తీసుకునే అధికారం వచ్చింది. కానీ వాస్తవానికి పెళ్లి ముందు కనుక ఆస్తుల పంపకాలు జరగవలసి వస్తే అది పెళ్లిలాగా ఉండదు, తద్దినలాగా ఉంటుంది. అందుకే నేనంటే వీళ్ళకి సరైన చట్టాలు చేయటం అనేది రాదు. నిజానికి బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడో 1700 సంవత్సరాల్లో చేసినటువంటి చట్టాలు ఇవాటి వరకు అమల్లో ఉన్నాయి, కొద్ది గొప్ప మార్పులతోటి. కానీ మన వాళ్ళు చేసిన చట్టాలు చూడండి ఇన్ని సమస్యలకు దారితీస్తూ ఉన్నాయి. ఇందులో భాగంగానే ఏంటంటే ఇప్పుడు గర్భ విచ్ఛిత్తి చేసుకునే అధికారం స్త్రీకి ఉందా లేదా? ఇది ఏంటంటే నిజంగా చాలా సున్నితమైన విషయం. గర్భం ఎలా వచ్చింది? రేపు చేస్తే వచ్చిందా? లేదు. ఇద్దరు ఏంటంటే బోలెడన్ని ఆశలతో ఊసులతో ప్రేమతోటి భవిష్యత్తును ప్లాన్ చేసుకొని పిల్లగాడిని కందాము, లేదా అమ్మాయిని కందాము, వీడిని ఫలానా చదివించుకుంటాము, వీళ్ళని ఇట్లా పైకి తీసుకొస్తాము అని బోలెడంతమంది ప్రేమపూర్వకమైనటువంటి భాషలతోటి గర్భం దాల్చింది స్త్రీ. తీసిన తర్వాత మరి ఇప్పుడు ఉంచాలే తీసేయాలే ఇద్దరి మధ్య గొడవలు వస్తే తీసేసే హక్కు ఎవరిది అని మాట్లాడుతున్నాం. కానీ ఆ గర్భంలో ఉన్న పిల్లవాడికి బతికే హక్కు గురించి మనం ఆలోచిస్తున్నామా? అప్పటికే రూపుదిద్దుకున్నాడు. 6 వారాల టైం, 6 months 24 weeks టైం ఇచ్చిందంటే 6 నెలలు. 6 నెలలకి ఏంటంటే గర్భం కొంత ధారణ జరిగింది. ఇది భార్య హక్క, భర్త హక్క, ఇవి రెండు మనం ఆలోచిస్తున్నాం. కానీ ఆ కడుపులో ఉన్నటువంటి పిండం యొక్క హక్కు గురించి మనం ఆలోచిస్తున్నామా? పుట్టే అధికారం లేదా? అతని ఛాయిస్ కాదు కదా కడుపులో పడింది, ఆ బిడ్డ ఛాయిస్ కాదు కదా, మీ ఛాయిస్. అదే హిందూ ప్రాపర్టీ రైట్స్ యాక్ట్లో జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీలో గర్భంలో ఉన్న శిశువుకు కూడా హక్కు ఉంది అని మరి ఇవే కోర్టులు తీర్పు చెప్పినాయి. చట్టాలు ఉన్నాయి, తీర్పులు ఉన్నాయి. గర్భంలో ఉన్న శిశువుకి ఆస్తి హక్కు కూడా ఉంది. ఆస్తి హక్కు సంగతి ఏంటి? మీరు ఇప్పుడు బ్రతికే జీవితం ఇచ్చే హక్కే లేదంటూ ఉంటే. అందువల్ల ఏంటంటే ఈ స్త్రీ పురుష సంబంధాలలో అట్లాగే భార్యాభర్తల సంబంధాలలో నిర్వచించేటప్పుడు ప్రభుత్వాలు కానీ న్యాయస్థానాలు కానీ ఇంకా బాధ్యతగా వ్యవహరించవలసిన అవసరం ఉందనేది నా అభిప్రాయం. ఒక స్త్రీ ఒక పురుషుడు పెళ్ళి కాకుండానైనా సరే సహజీవనం చేయవచ్చు అని అంటున్నారు. కానీ ఇప్పుడు కొత్తగా పెట్టినటువంటి 3 చట్టాలు ఉన్నాయి చూసారా, మేజర్ క్రిమినల్ యాక్ట్స్. దీని ప్రకారంగా ఒక అమ్మాయితో మిస్బిహేవ్ చేస్తే లేదా ఏదైనా ఒక వాగ్దానం చేసి ఆ అమ్మాయితోటి కనుక సంగమిస్తే
ఆ వాగ్దానం కనుక పరిపూర్ణం చేయకపోతే 10 సంవత్సరాలు జైలు శిక్ష ఉంది, 10 నుంచి జీవిత ఖైదీ ఉంది. మీరు ఫ్రీగా కలిసి బ్రతకొచ్చు అంటున్నారు. నేను ఏ స్త్రీనైనా కలిసి ఏమంటే మీరంటే నాకు ఇష్టం, మీకు ఇష్టమైనా కలిసి నాతో ఉండటానికి, లేదా ఈవెన్ ఒక రాత్రికి పడుకునే హక్కు ఉందని కదా తీర్మానం చెప్పింది. మేజర్ స్త్రీ పురుషులు అయి ఉంటే చాలు, వాళ్ళ స్వేచ్ఛ. వాళ్ళని పోలీసులు మీ ఆధార్ కార్డు ఏది, లేదా నీ పేరేంటి, నీ వివరాలు అడిగితే పోలీసుల మీద కేసులు పెట్టచ్చు. ఈ సందర్భంలో మరి ఒక అమ్మాయిని మీరు ఎవరైనా చేసి మీరు చాలా బాగున్నారండి రాత్రికి వస్తారని అడగొచ్చా? అడిగితే అమ్మాయి పోయి ఈవ్టీజింగ్ కేసు పెడితే మిమ్మల్ని తీసి జైల్లో వేస్తారు, బౌలుతుంది. అట్లాగే ఏంటంటే మీరు ఒక వాగ్దానం చేసి అది పూర్తి చేయకపోతారంటే 10 సంవత్సరాలు జైలు శిక్ష. అంటే నేను అనేది స్త్రీ పురుష సంబంధాలు సున్నితంగా ఉండాలి, ప్రేమపూర్వకంగా ఉండాలి. అయితే ఈ రేపుల లేకపోతే హత్యల ఇవి జరగకుండా ఉండేటువంటి ఒక సమాజాన్ని సృష్టించలేని ప్రభుత్వం యొక్క అసమర్థతని కప్పిపుచ్చుకోవడానికి ఇదిగో ఈ పలానా తప్పు చేసిన వాడికి జైలు శిక్ష కాదు, ఇప్పుడు ఉరి శిక్ష కూడా ఉంది. కానీ అటువంటి సంఘటనలు జరిగే అవకాశం లేని ఒక సేఫ్ సమాజాన్ని, సురక్షిత సమాజాన్ని సృష్టించే బాధ్యత ఎవరిది? ప్రభుత్వాలదే. అది చేయలేక మనం చూసాం కదంటే తెలంగాణలో ఒక అమ్మాయిల మీద యాసిడ్ చల్లారని ఏమో 2 బీటెక్ యువకుల్ని కాల్చి చంపేశారు. అట్లాగే హైదరాబాద్ దగ్గర ఎవరు ఒక ప్రత్యూష అన్న అమ్మాయిని, ఆమె వెటర్నరీ డాక్టర్ని 4 పిల్లలు మానభంగం చేసి చంపేశానని పెట్టి వాళ్ళని ఎన్కౌంటర్ చేసి కాల్చి చంపారు. ఎన్కౌంటర్ ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు మీకు సరైన వ్యవస్థని సృష్టించలేని అసమర్థత మీది ఫస్ట్. తరువాత నేరం చేసిన వాడిని శిక్షించేటువంటి కోర్టులు ఉన్నాయి, కానీ ఆ కోర్టుల మీద మీకు నమ్మకం లేక కదా కాల్చిపారేసింది. అంటే మీరు ఒక సురక్షితమైన సమాజాన్ని సృష్టించలేరు, నేరాన్ని విచారించి సరైన న్యాయ వ్యవస్థను కూడా సృష్టించలేరు. దీనికి పర్యవసానంగా ఎవరు తప్పు చేస్తే వాళ్ళని కాల్చిపారేస్తే, ఎవరిని పెడితే వాడిని జైల్లో వేస్తే, నాకు తెలిసి భారతదేశంలో ఏంటంటే నాతో సహా బయట ఎవరు ఉంటారు, అందరు జైల్లోనే ఉంటారు. భారతదేశమే జైలు కింద మారాలి. అందుకోసం ఏంటంటే ఈ చట్టాలు ఏంటంటే నాగరికతతో కూడినవి కావివి. ఈ గర్భధారణ విషయంలో నువ్వు ఉంచుకోవాలా వద్దా అంటే నిజంగా కూడా ఏంటంటే స్త్రీకి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఒక డాక్టరే చెప్తాడు, అమ్మ నువ్వు ఇంకా అంత నీ బాడీ దానికి ఇంకా తగిన విధంగా లేదు, కనాల్సి వస్తే నువ్వు చనిపోయే ప్రమాదం ఉందని చెప్తాడు. అది ఆ ఒక్క స్త్రీ కన్సర్నేనా? భర్త నువ్వు చనిపోయావు పర్వాలేదు, నా కొడుకును బిడ్డను కనిచ్చేసేయని అంటాడా? ఇద్దరు ఇంత ప్రేమగా కావాలని గర్భం తీయడం వీళ్ళిద్దరు ఇష్టానిష్టాలు కాదు. కడుపులో ఉన్న పిండమేమో తన భావాన్ని చెప్పను లేదు. అందుకోసం నాగరికత అంటే ఏమిటంటే దీన్ని తప్పనిసరిగా అలాంటి భావనలు వస్తే ఇటు భర్త అభిప్రాయాలను రికార్డు చేయాలి, భార్య అభిప్రాయాలని రికార్డు చేయాలి, వైద్యుల సలహాలను కూడా చేయించాలి. చేయించి మీరు 6 వారాలు 6 నెలలు ఆగిన వాళ్ళు ఇంకొక 3 నెలలు ఆగితే బిడ్డ పుడుతుంది. ఆ బిడ్డని ఎవరు భావించాలి? ఎట్లాగో గర్భం తీసేయించదలుచుకున్న దానివి ఆ తర్వాత రేపు పొద్దున ఆ బిడ్డ మీద నాకు హక్కు ఉందని అడగకూడదు నువ్వు. ఒకవేళ బిడ్డ పుడితే బాధ్యత ఎవరు వహిస్తారు? భర్త నేను వహిస్తాను అంటే మరి ఇప్పుడు ఎందుకు టెర్మినేట్ చేయటం? ఇట్లా ఏంటంటే మన భారతీయ చట్టాలలో ఏంటంటే న్యాయబద్ధత కానీ ఆ సున్నితత్వం కానీ లేదని చెప్పడానికి నేను వెనుకాను. దీనిని ముఖ్యంగా స్త్రీ పురుష సంబంధాలు వాళ్ళ పెళ్ళిళ్ళలో మనం చూస్తున్నాం. ఈ వయసు అంతరాలు కానీ, ఈ సహజీవనం కానీ, లేకపోతే పెళ్ళికి ముందే నిజానికి ఏదైనా మెడికల్ టెస్టులు చేయించటం కానీ, ఇటువంటి సహేతుకమైనటువంటి చట్టాలు రావాల్సిన అవసరం ఉందని నా అభిప్రాయం.